డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు మనకున్న ఎంబీఎస్ బోర్డు చూసి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఆసుపత్రికి 2 పీజీ సీట్లు కేటాయించడం ఎంత గర్వకారణమని తెలియజేశారు. ఒకరు డిఎన్బి, ఒకరు పీడియాట్రిక్స్ కోర్సుల్లో వైద్య సేవలు అందిస్తారన్నారు. కేరళ రాష్ట్రం నుంచి డాక్టర్ గోపిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామం నుంచి డాక్టర్ చంద్రశేఖర్ ప్రస్తుతం మన ఏరియా హాస్పిటల్లో ఉన్నారని తెలిపారు. ర్యాంకు వచ్చిన వారు ఎండీతో సమానమని తెలిపారు. మన హాస్పిటల్కి ఇటువంటి అవకాశం వచ్చేలా చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్కు ప్రత్యేక కృతజ్ఞతలని, హాస్పిటల్ అభివృద్ధికి ఇక్కడ పనిచేస్తున్న కమిటీకి, డాక్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఒక విషయం చెప్పాలి. మన డాక్టర్స్ అయితేనేమి, మన కృషి అయితేనేమి, ఏదైతేనేమి మన హాస్పిటల్కి, మన రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇక్కడ స్టడీ చేయడానికి మనం ఎప్పుడైనా వస్తారని మనం ఊహించాము గతంలో. కానీ ఆ కళ ఇవాళ నెరవేరింది. ఆ కళ ఎప్పటి నుంచో మనం అనుకున్నాము, ఇవాళ సాధించగలిగాం. అంటే ఇవాళ కాదు, ఇది ఒక సంవత్సరంన్నర నుంచి మన పిల్లల విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ సీట్లు అలాట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో దాని వెనక ఎంత కృషి ఉంటుందో మనం అందరూ ఆలోచించుకోవాలి. ఒక సీట్ రావడం అంటే చిన్న విషయం కాదు మనలాంటి హాస్పిటల్స్కి. కాబట్టి మనకి ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఇక్కడున్న వసతులు అయితేనేమి, ఇక్కడ చేస్తున్న వైద్యం అయితేనేమి, ఇక్కడున్న అంకిత భావంతో చేస్తున్న సర్వీస్ అయితే ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి మనకి ఇక్కడ పర్మనెంట్గా 2 సంవత్సరానికి 2 పీజీ సీట్లని అలాట్ చేశారు. వీరు డిఎన్బి అన్న కోర్సులో ఇక్కడ జాయిన్ అవుతారు. డిఎన్బి పీడియాట్రిక్స్ అంటే అది ఎండీకి ఈక్వల్ అనమాట, లేకపోతే డిసిహెచ్ఎస్ ఈక్వల్. సో ఈ కోర్సు మనకు రావడం మన ఎంతో అదృష్టం. ఎందుకంటే చాలా హాస్పిటల్స్కి ఇలాంటి కోర్సు తొందరగా రావు. కానీ మనం పట్టుదలతోటి ఎన్ఈఎంబిఎస్ అన్న ఒక బోర్డు తోటి మన కరస్పాండెన్స్ చేసి మాకు ఇక్కడ సీట్లు కావాలని చెప్పి మనం తెప్పించుకోవడం వల్ల ఇవాళ మనకి 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక ఆవిడకి అయిపోతుంది, రేపు ఆగస్టులో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 2. ఇది ఏంటంటే ఈ ఎన్ఈఎంబిఎస్ అనేది ఇందులో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కంట్రీ మొత్తంలో ఎక్కడైనా సరే జాయిన్ అవ్వచ్చు. అలాగే మన హాస్పిటల్ ఎంచుకున్న వాళ్ళు కేరళ రాష్ట్రం నుంచి డాక్టర్ గోపిక అని, అలాగే మన రాష్ట్రంలోనే అనంతపురం తాడిపత్రికి సంబంధించిన డాక్టర్ చంద్రశేఖర్ అని, వీరిద్దరూ కూడా ఇక్కడ పీజీ స్టూడెంట్స్గా రావడం. వాళ్ళు మనకి ఇంకా ఇక్కడే ఉంటారు 2 సంవత్సరాల వరకు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుద్ది, ఇంకో బ్యాచ్. అలాగే మన హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతున్నందుకు దీనికి సహకరిస్తున్న మన మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి, అలాగే అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్న డాక్టర్స్కి, సిబ్బందికి అందరూ కూడా ఈ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.